మోరల్గా వెళ్ళాలి, కానీ థియరిటికల్గా అదంతా అర్రి బుర్రిగా తెలియ వ్యవహారం కాదు. రైట్. బట్ ఈ లిక్కర్ అనేది అల్టిమేట్గా బెనిఫిషియరీ హ్యాస్ టు బి బ్రాట్ అవుట్. రైట్. ఏమి లేదు, ఒక ఏదో ఆఫ్టర్ ఆల్ అంటే దీంతో కంపేర్ చేస్తే ఆఫ్టర్ ఆల్ 100 ఢిల్లీ, దీంతో కంపేర్ చేస్తే అది అతి చిన్నది. మరి దానికే మరి ఎంతో మందిని మరి కేజ్రీవాల్ గారిని కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ. అవును. సో మరి అలా కంపేర్ చేసుకుంటే ఇది వీళ్ళందరూ చెప్తున్నారు అంతిమంగా మేము అక్కడికే చేర్చామని చెప్పి వీళ్ళందరూ సాక్ష్యాలు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. డెఫినెట్గా అక్కడికి కాకుండా ఇంక వేరే దగ్గరికి చేరే అవకాశాలు డెఫినెట్గా లేనట్టు. సో కాబట్టి ఆ కేసు విషయంలో డెఫినెట్గా తాడేపల్లి గోడలు తట్టే అవకాశం పుష్కలంగా ఉంది. సో బట్ దే హ్యావ్ టు అప్లై ఫర్ 17A. నా ఉద్దేశంలో బహుశా ఈ పాటికే దేవుడు అప్లైడ్ ఏమో కూడా, నాకు నిజంగా తెలియదు. జత్వానీ కేసులో కూడా అప్పటి సిఐడి చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ ఇదవుతున్నారు కదా. సిఐడి కాదు, ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే నథింగ్ బట్ సిఎంఓ కదా. సో ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ఇదయ్యి సస్పెండ్ అయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఇదంతా జరుగుతున్నప్పుడు అది కూడా ఇంకా తాడేపల్లి డోర్ కొట్లా వెళ్ళి, సో అందులో కూడా కొట్టే అవకాశం ఉందనుకుంటున్నారా? మేము నాకు స్పష్టంగా అవకాశం అయితే లిక్కర్ కేసులో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉందండి. ఎందుకంటే మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి. ఇది ఈ కేసు ఇవన్నీ కూడా అక్కడ మేజర్ మనీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అది కూడా ఊహాతీతమైన పెద్ద ఫిగర్స్ కాబట్టి. సో డెఫినెట్ గా అక్కడ ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ పాత్రదారులు కదా, పాత్రదారులు కమిషన్ ఉంటుందో తప్ప ఏదో చిల్లక కొట్టుళ్ళు అంటారు కదా, అలా చిల్లక కొట్టుళ్ళు ఉంటాయి. కానీ అసలు కొట్టు డెఫినెట్ గా మూల విరాట్గా వెళ్తుంది. లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అప్రూవర్ గా మారాడు అనుకోవచ్చా? పార్షియల్ గా అంటే ఆయన ఓపెన్ గానే స్టేట్మెంట్స్ ఇచ్చాడుగా. ఇందులో అంతా రాజ్ కసిరెడ్డిదే కీలక పాత్ర, నేను ఒక 30 రోజులే అందులో ఉన్నాను, తర్వాత నన్ను పూర్తిగా పక్కన పెట్టారు. సో పాత్రధారి రాజ్ కసిరెడ్డి అన్నారు. రాజ్ కసిరెడ్డి పాత్ర చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. ఇవాళ ఆ ముగ్గురులో కూడా ఒక ఆయన దొరికాడు, మిగిలిన ఇద్దరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే లేటెస్ట్ నేను చూసింది వచ్చే వారం మళ్ళీ మేము వినేదాకా మీరేమి అరెస్ట్ చేయొద్దు అని చెప్పారన్నారు. అలాగే మిథున్ రెడ్డి కూడా తను కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే ఈలోపు ఏదో మాట్లాడుకుంటే తప్ప ఏదో 4 వారాల తర్వాత ఏదో హైకోర్టు 4 వారాల్లో తీర్పు చెప్పాలి, హైకోర్టు తీర్పు చెప్పేదాకా మీరు ఆగండి అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా చూసాం. లిక్కర్ కేసు అయితే స్పీడ్ గానే ఉంది. మీరు అన్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు జగన్ డోర్ కొట్టే అవకాశం ఉంది. అందులో కొంచెం ఆలస్యం చేయగలరు తప్ప అయితే అది జగన్ డోర్ కొట్టే అవకాశం ఉందని అంతవరకు కొంత అందులో హోప్ కనబడతా ఉంది, స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ రేపు మీ ప్రతీకార దినం, మీరు తలపెట్టిన ప్రతీకార దినోత్సవం కార్యక్రమాలు ఏంటి అనే దానికి ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అడుగుతాను. నేను కూడా నిన్న ఇవాళ విన్నాను. అది బెంగళూరులోని యలహంక ప్యాలెస్ని జగన్ అమ్మేసి ఆ దగ్గరలో అవుట్స్కట్స్లో ఏదో కొంత ల్యాండ్ కొన్నాడు అనేది లేటెస్ట్ నేను ఇవాళ ఉదయం విన్న వార్త. మీకేమో